తగ్గించడానికి 40 మంది అంటే 40 గుడ్లు కొట్టారు. కొంచెం రైస్ ఉడకబెట్టి అందులో ఫ్రై చేసి కొంచెం కొత్తిమీర పెట్టేసి ఈ నెంబర్ పిల్లలు ఎట్టుందో వీడియో తీసి మాకు పెట్టాలి. పిల్లలు బాగున్నారు మీకు ఎట్లా చెప్పండి. చేపిస్తారు ఎట్లా అండి చూడండి సెపరేట్ చేసుకోండి అమ్మా. ఎందుకు మితిమిగి తెచ్చుకుంటా ఉన్నారు మీరంతా? ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ బాగా ఆడలేవు. ఇడున్నాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు రెక్టిఫై చేయండి. నెంబర్ ఇచ్చిరండి, వాట్సాప్ నెంబర్ ఇచ్చిరండి. ఒకటి రాండి అమ్మా మంచి ఒకసారి నేను అనేది తయారు చేయాలి కదా. పాయసం తయారు చేయడానికి 6 గంటల పట్టదా అమ్మా? ఏం వంట చేయలేమ్మా? చేయండి, టైం అయింది కదా. ఇప్పుడు మనం అన్నంతో పాటు పెడతామా స్నాక్స్? పాయసం పెట్టుకుంటే ఎట్లా? మధ్యాహ్నం ఏం చేశారు? ఎంత ఇస్తారు? ఎన్ని గ్రాములు ఇస్తారు చికెన్? 100 గ్రాములు. ఏ లెక్కచారం? 100 గ్రామ్స్ అని ఎవరు చెప్పారు? ఎన్ని గ్రాములు? ఏబీసీ జీవో ప్రకారం టోటల్గా 315. ఎస్ వై స్టోలింగ్ 100 గ్రామ్స్ చెప్పాలి కదండి. మరి ఏమి మరి 105 గ్రామ్స్ 100 అని ఎట్లా చెప్తావు? 105 నువ్వు 90 అది కాదు లెక్కచారం. నేను అడిగితే 105 చెప్పాలి కదా. నువ్వు 100 గ్రామ్స్ ఏం ఫిక్స్ అయినావా నువ్వేమన్నా? మరి జీవో ప్రకారం పోవాలి కదా. పరిస్థితులు, రేట్లు, దానికి అనుగుణంగా ఏదైనా 5-10 గ్రాములు తగ్గినాయి ఎక్కినాయి అనేది సమస్య. నేను చెప్పాల్సింది 105 సార్ అని చెప్పాను. మరి అది చెప్పడం లేదు. అందరూ 100 గ్రాములు అంటే ఏమన్నా ఆ విధంగా జీవో ఇచ్చినావా? లేదు కదా. 105 గ్రామ్స్ జీవో ఉంది. 45 గ్రామ్స్ పర్ డే, 7 డేస్కు 315 గ్రామ్స్, 3 105 సింపుల్ క్యాలిక్యులేషన్. ఎంత అరుత్సాన్ని ఎక్కడం లేదు బుర్రలు. పొద్దున ఎన్ని పూరీలు ఇచ్చారు ఒక్కొక్కరికి? సార్ 10th క్లాస్ ఒక 4 ఇచ్చాం సార్. మిగతా పిల్లలకి అంతా 3 ఇచ్చాం సార్. ఓకే. తర్వాత పాలు ఇస్తున్నారు? పర్లేదా? నీళ్ళ పాలు మంచిగా ఇస్తున్నారు. సాయంత్రం ఎట్లా సేమ్ వేసుకుంటారా పాలు? అవి చిలికి ఇచ్చేస్తారు. నీళ్ళ మంచిగా కొంచెం పర్లేదు. లేదు సార్ బాగుంది. నేను ఏం చెప్పినా అన్నీ బాగానే ఉంటుంది కదా. అది గుగ్గుళ్ళు, రాగి లడ్డు, ఉడికించిన అలసందలు ఎన్నో ఇస్తున్నారు. గొడవలు ఇచ్చారు, అన్నీ ఇస్తున్నారు. అరటిపండు డైలీ ఇస్తున్నారు. 6 గుడ్లు ఇస్తున్నారా? కరెక్ట్ చెప్పు. పిల్లలతో రాపిస్తాను లెటర్లు. ఆడ 4, 3 అన్నారంటే నువ్వు పోతావు ఇంటికి. ఏమి ఏబీసీలో లేదు. ఎన్ని ఉన్నాయి మీకు ఇన్ఛార్జ్? హాస్టల్స్ ఎన్ని 13. అది ఎన్ని చూసుకుంటారు మీరు హాస్టల్? అంటే 13 హాస్టల్. పిల్లలతో మాట్లాడతారా? ఇంటికి బాగానే ఉన్నారన్నా? అంటే వస్తాను ఎక్కడ దగ్గర స్కూల్ పిల్లలు హాస్టల్? స్కూల్ సార్ ఇక్కడ ఏమంత పాతగా ఉందండి? రెన్యువేషన్ కూడా ఏం రాలేదా? లేదు సార్, ఇదంతా పెట్టినాం సార్. పక్కన ప్లేస్ తీసుకెళ్ళి సార్. కాలేజ్ గవర్నమెంట్ ప్లేస్ అలాట్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? మరి 2 రాశారు. స్నాక్స్ ఒకరోజు ఇస్తారు, ఒకరోజు ఇవ్వరు. ఫుడ్ ప్రాబ్లమ్స్. టిఫిన్ బాగాలేదు సార్. ఫ్రైడే పొంగల్ బాగాలేదు సార్. వంటక్క బాగాలేదు సార్. ఏమంతా నువ్వు సరిగ్గా లేవే అని 4 ఏళ్ళ నుంచి చెప్తున్నావు. వీన్నే హెచ్డబ్ల్యూ సార్ ఏమైనా కంప్లైంట్ చేయడానికి? హెచ్డబ్ల్యూ సార్ ఏమైనా కంప్లైంట్ వెళితే విసుక్కుంటారు. వాళ్ళల్లో నీళ్ళు కలుపుతారు. రోజు మిల్లెట్ చిక్కీ లేదు అని తిప్పుతున్నారు. మిల్లెట్ చిక్కీ నేను కావాల్సి రాసి లేకపోతే ఏమైనా రాసుకోవాలి. ఏం చెప్తాను విను. బీపీ లేకపోతే అర్థమైందా? పిల్లలతో రాపించినవి మేమేమన్నా
సార్ వార్డెన్ సరిగా పిల్లలు భయం పెట్టారు, పిల్లలందరూ చాలా గొడవలో పడుతున్నారు. బయట పిల్లలు వస్తారు ఎక్కడికి? ఏ అంతా నువ్వు సత్యరిచం తిన్నా అన్నీ చెప్పాను, నాకు అన్నీ బయట విచారించి కనుక్కొని చెప్తా ఉన్నాను. ఇది బట్టే నాకు ఏమై కొంచెం అది బాగానే ఉంది, పర్వాలేదు. నువ్వు కొంచెం నీ మీద బాగా కంప్లైంట్ ఏమి, ఎందుకని పర్మనెంట్ నీ పర్మనెంట్ ఇక్కడ డిప్యుటేషన్ ఎక్కడ ఉంది? చికెన్ ఎన్ని పీసులు వస్తాయి? 3-4 వస్తాయా? 1-2 వస్తాయా? 3-4 వస్తాయి. రోజు సాయంత్రం పూట 2 కూరలు చేస్తున్నారా? 2 కూరలు వస్తున్నాయా? 4 కూర 1 అట్లా. పొద్దున పూట ఎన్ని ఇచ్చారు ఈరోజు కూరలు? 4 ఇచ్చారా? ఇడ్లీలు ఎన్ని ఇస్తారు? 4. పెద్ద క్లాస్ పిల్లలు వేసుకుంటున్నారు. 13 మంది 13 మంది కసి పిల్లలు. ఎంతమంది 10th పిల్లలు ఉన్నారండి? 13 మంది వెళ్తారు బయటకి వెళ్తారా? వస్తారా? ట్యూటర్ సాయంత్రం కూడా వస్తారా? ఇద్దరు వస్తారా? రోజు వస్తారా సార్ వాళ్ళు? ఎందుకని టిఫిన్స్ అన్ని బాగున్నాయా? ఏదైనా టిఫిన్ మార్చాలా? టిఫిన్ మార్చుతా ఒక్కటే అండి, 2 చెప్పద్దు. శుక్రవారం పొంగలా? పొంగల్ మార్చాలా? చెప్పండి. ఆ 10th పిల్లలు కాదు, 10th పిల్లలు ఏం చెప్తారు? వాళ్ళు 10 రోజులు వెళ్ళిపోతారు. మిగతా 9th పిల్లలు ఏంటి ఏం మార్చాలా? పొంగలా? ఎగ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఆ రోజు బాయిల్ ఉండదు, ఆ రోజు ఈ రైస్లో వాడేస్తాం. అది చదువుకోండి. ఏం నీకు కంటి దెబ్బతయిందా? ఎక్కడ ఎక్కడ తేలింది? కాలు దారిపడినావా? ఎక్కడ? నిజంగా చెప్పు, కాలు దారిపడ్డా? కొట్టుకున్నారా? కాలు దారిపడ్డావా? చెప్పండి. ఎడవాడు కాలు దారిపడి అన్ని సార్లు కాలు దారితే ఆడ తగిలింది ఒక నేను అనేది విన్నప్పా. కాలు దారితే ఒకసారి దెబ్బ తగ్గుతుంది, ఈడ కూడా దెబ్బ తగ్గుతాయి. ఆలోచించుకో. ఇవాడు ఈడుంది దెబ్బ, ఈడుంది దెబ్బ. నేను కాదలేదురా, కానీ ఈడెక్క తగిలే దెబ్బలు అంటున్నా. ఈడుంది దెబ్బ, ఈడుంది దెబ్బ. నిజం చెప్పు, ఏమన్నాడు? పట్టుకున్నారా? ఇక్కడికి ఎవరైనా బయట పిల్లలు వస్తారా? ఇక్కడికి ఎవరన్నా? ధైర్యంగా చెప్పండి అబ్బా, సార్ అడుగుతున్నారు కదా. చెప్పండి సమస్య.
వాళ్ళు చెప్తే మళ్ళీ వాళ్ళు టార్చర్ పెడతారు అంతా చెప్పరు వాళ్ళు మనకు తెలిసిందే కదా ఇదంతా. చెప్తున్నారులే కొంచెం కొంచెం కదా. ఎవరు ఏమన్నారు లేదా తప్పే ఉంది. అంతగానో ఎట్లా కొట్టినారు? ఎవరు కొట్టింది? పలమనేరు టౌన్లో కొన్ని ప్రీ మెట్రిక్ హాస్టల్స్ చూడడం జరిగింది. కొంచెం పరిస్థితులు బాగాలేవు ఇక్కడ హాస్టల్స్లో. ఇంత అవేర్ చేస్తూ ఉన్నాము, ఇంతగానము పబ్లిక్లోకి తీసుకెళ్తా ఉన్నాము, మెనూ డివైడ్ కాకూడదని. ఎక్కడ ఎవరికి భయపడే పరిస్థితిలో లేరు. ఏదైతే అదైంది డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మళ్ళీ మన ఉద్యోగాలు తెచ్చుకుందాంలే ఏమవుతుంది అనే పరిస్థితిలో ఉన్నారు. అది కాదు నేను చెప్పేది. పేద పిల్లలండి, పేద పిల్లలు, ఆ వార్డెన్లు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అదే పరిస్థితుల నుంచి బయటకు వచ్చింటారు. కొంచెం అర్థం చేసుకోవాలి అందరూ. దీని మీద ఖచ్చితంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మేము స్టేట్లో ఈ విషయాలన్నీ మాట్లాడతాం. ఇవన్నీ కూడా మెనూ డివైడ్ అవుతా ఉంది, పిల్లలు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్, ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టల్ 1, 2 బాగుంది, 1 బాగాలేదు. 1లో ఆడైతే మరీ దారుణం, కొట్టుకోవడం, పిల్లలు తాగడము. 10th క్లాస్ పిల్లలండి. ఏడిపోతా ఉందో మన భారతదేశం అర్థమే కావడం లేదు. అట్లా పరిస్థితులు ఉన్నాయి. చాలా అవగాహన లోపము వీళ్ళకంతా. ఈ అధికారులు కూడా ఏం పట్టించుకుంటా ఉన్నారో ఏందో మాకు అర్థం కావడం లేదు. దయవుంచి ప్రతి ఒక్కరు కూడా, ప్రజాప్రతినిధులకు కూడా నేను ప్రత్యేకంగా 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా హాస్టల్స్ అవి ఇవి తిరుగుతూ ఉన్నారు. మంచి పరిణామం. ఆ పరిస్థితులలోనే అట్లాగే ఇక్కడ వాళ్ళు కూడా ఎవరైనా అవకాశం ఉంటే ఎంపీపీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు. ఎవరైనా ఒకసారి అట్లా వస్తే మన ఆస్తులండి, మన పిల్లలండి. ఇది మన భవిష్యత్తు అండి, మన రాష్ట్ర భవిష్యత్తు ఈ పిల్లలే. వీళ్ళు తినక సరిగా ఈ నుంచే వీళ్ళు వ్యతిరేకత భావం వచ్చి ప్రభుత్వం మీద మేము చాలా ఘోరంగా తింటా ఉన్నామనే పరిస్థితులు రాకుండా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది యాక్చువల్లీ ఒక 4 లైన్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పనిచేస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. దీంట్లో ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఈ హోటల్స్, డాబాలు, రెస్టారెంట్లు ప్లస్ చికెన్ షాపులు అవి ఇవన్నీ ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి అన్నీ మాకు సంబంధం లేదండి. అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. మేము చూసేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం, సివిల్ సప్లైస్, ఫ్రీ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, MDM మధ్యాహ్న భోజన పథకం, ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ, వెల్ఫేర్ హాస్టల్స్. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇస్తుంది PM మాతృవందన యోజన అని చెప్పేసి. ఫస్ట్ డెలివరీకి 5,000, 2వ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఒక చైర్మన్, 5 మంది మెంబర్స్, ఒక IAS ఆఫీసర్, మెంబర్ సెక్రటరీ, మాకు డేటా ఎంట్రీ ఆఫీసర్, దాదాపు అకౌంట్స్ ఆఫీసర్ అంతా ఒక 20-25 మంది స్టాఫ్ ఉంటుంది. ఒక కోర్టు రన్ చేస్తాం, సుమోటోగా తీసుకొని కేసులు పెడతాం, లేకుంటే ఫైన్లు వేస్తాం, సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాం. జేసీ గారు మాకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అనమాట. ఆయనకు మేము అన్నీ ఇస్తే గన మేము సాక్ష్యాధారాలతో ప్రతి ఒక్కటి కూలంకషంగా ఇస్తాం. అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ కమిషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అవినీతిని కట్టడి చేయడానికి మమ్మల్ని నియమించారు. అది ముఖ్యంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా మేము వస్తున్నామంటే మీకు తెలిసింది అందరికీ కూడా ఆ విధంగా ఉంటుంది. చాలా ఓపెన్గా ఉంటాం, మేము చాలా క్లియర్గా చెప్తాం. చిన్న తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్తాం. పెద్ద తప్పులు ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. పరిస్థితులను బట్టి ఏది యాక్షన్ తీసుకోవడం పెద్ద పని కాదండి. కానీ దానివల్ల అది సొల్యూషనా కాదా అనేది ఒక డౌట్గా దానికి ఒక సస్పెండ్ చేపిస్తాం. చేపేయగానే 6 నెలల సంవత్సరం ఇంకా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని రివోక్ చేసుకొని ఇంకా వచ్చి పిక్కదంటారు తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ప్లస్ భవిష్యత్తులో వాళ్ళు మళ్ళా PF సెటిల్మెంట్ అప్పుడు, రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు అని చెప్పి నేను మారండి అయ్యా అని మొత్తుకుంటా ఉన్నా. ఇంకా మార్పు రావడం లేదు. పర్వాలేదు చాలా వరకు. నిజంగా ఈరోజు పొద్దునంతా దాదాపు 8 హాస్టల్ చూశాను మదనపల్లిలో. చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నాయి. చాలా అందరూ కరెక్ట్గా ఉన్నారు. పిల్లలతో మేము సపరేట్గా మాట్లాడతాం, వాళ్ళతో లెటర్లు రాపిస్తాం, అన్ని జాగ్రత్తగా చూస్తాం. ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఏ విధంగా ట్యూన్ చేసిన పిల్లలను మేము తగిన విధంగా మార్పు తెచ్చుకుంటాం. ఇంకా ఈరోజు కొన్ని రేషన్ షాపులు కూడా చూసేది ఉంది, ఎలా ఉందో చూస్తాం ఇప్పుడు. అలాగే రేపు కొంచెం అవకాశం ఉంటే కన్నా అంగన్వాడీలు చూస్తాం. తర్వాత ఇట్లా ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మాకు కొన్ని మెసేజ్లు పెట్టండి. 9490551117 అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్. దీంట్లో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరండి. ఇవి ఓన్లీ అవకాశం ఉంటే వీడియోలు పెడితే మీ ఇష్టం అండి. మీరు ఏదైనా సరే తప్పు జరుగుతూ ఉంది, ఆ తప్పును ఒక వీడియో పెట్టగలిగితే కన్నా ఆన్ ద స్పాట్లో సస్పెండ్ చేపిస్తాం. మేము వేరే ముచ్చటే లేదు అక్కడ. ఇంకా మ్యాటర్ రూపంలో పెడితే కన్నా మేము ఆ మ్యాటర్ను అధికారులకు పంపించి దాని మీద
ఏంటి ఏం జరుగుతుంది ఏదో ఒక అలర్ట్నెస్ అండి, సంథింగ్ ఫలానా హాస్టల్ మీద కంప్లైంట్ వచ్చిందయ్యా మీ మీద అని చెప్పేసి చిన్న ఎంక్వైరీ ఉంటుంది. అది ఏమేమి ఆ ఎంక్వైరీ వల్ల మాకేం పెద్ద అంటే అలర్ట్ అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్త అయితే పడతారు, అంతో ఇంత మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సార్ పొలంనేరులో ఎవరికన్నా మెమోలు ఇచ్చారా సార్? లేదండి, ఇప్పుడు జస్ట్ 3 హాస్టలే కదా, సార్, వీళ్ళతో మాట్లాడతామండి, వాళ్ళతో డీడీలతో మాట్లాడాలా, ఇంకా అవకాశం ఉంటే కన్నా ఇవ్వాల్సి వస్తుంది. 1కు సోషల్ వెల్ఫేర్ 1కు కొంచెం చూస్తా ఉన్నాం. సార్ అవినీతిని అరికట్టాలంటే విద్యా వ్యవస్థలో కమిటీలు ఉన్న మాదిరిగా హాస్టల్ ఎందుకు సరిపెట్టారు? లేదండి, మనకు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వము 2017 సంవత్సరంలో ఒక కమిషన్ కావాలా మేము ఇచ్చే ఫ్రీ భోజనాలకు అని, ఏది కేంద్రము స్టేట్ రాష్ట్రము పార్టిషన్లో ఇచ్చే భోజనాలకు మాకు ఒక కమిషన్ కావాలంటే మమ్మల్ని నియమించారు. మిగతా అన్నీ మేము చూసుకోలేము, వినియోగదారునికి సక్రమంగా చేరుతుందా లేదా, చేరకపోతే యాక్షన్ తీసుకోవడం ఒక యాక్ట్ ఉంది, సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు